ఈ పాట తాత. మానవరాల మస్తు ఆడినవు. థ్యాంక్ యూ తాత. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ లో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు తాత. అయితే సెల్లులో నిన్నమన్నా ఒకటి అవపడ్డది. నేను పాటలు ఒక స్టేజ్కి వచ్చినాక అయితే నేను ఎవరికి పాటలు ఇయ్యను అన్నది. అది కొద్దిగా నడుస్తుంది. ఎందుకు అట్లా అన్నావు నువ్వు నిజంగా? అది అనడం అని ఏం కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా ఫేమస్ ఉన్న వాళ్ళకే సాంగ్స్ ఇయనికి చూస్తారు. ఎంతసేపు ఎవరు ఫేమ్ అయ్యారో వాళ్ళనే పట్టుకొచ్చి ఎంతసేపు పాడియాలని చెప్పి చూస్తుంటారు. మాలాంటి చిన్న స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళని ఎవ్వరు ఇంతవరకు పట్టించుకోవట్లేదు. సో అందుకని నేను అట్లా మాట్లాడాను తప్ప ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వను అనేది అయితే కాదు. అంతేనా? అయితే నువ్వు అన్నావా మాట? లేదు తాత, నేను అనలేదు. ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా ప్రతాపం నేను చూపిస్తా అనేది అదొక క్వశ్చన్ మార్క్ తప్ప నేను ఇవ్వను అనేది అయితే చెప్పలేదు. అయితే గ్రామీణ కళాకారుల నుంచి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మరి వాళ్ళందరికీ తగిన గుర్తింపు దక్కుతుందా? అదైతే చెప్పలేను తాత. ఎందుకంటే ఫేమ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి చూసే రోజులల్లా ఎవరో మారుమూల ప్రాంతాలలో ఏదో వాడుతుందంటే కొంతమంది ఉన్నారు చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు. ఇప్పుడు కనకవ్వ కావచ్చు, ఉషక్క కావచ్చు, వీళ్ళందరూ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ మంచి గుర్తింపు దక్కుతుంది. అది ఎవరిస్తారు? జనాల నుంచి వస్తుంది గుర్తింపు. ఎవరో తీసుకుపోయి ఇస్తలేరు. వాళ్ళు ఏదో పొలంలో పాటలు పాడుకుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చింది జనాలు. వాస్తవానికి చెప్పాలంటే జనాలు తీసుకొస్తున్నారు గుర్తింపు. ఉన్న వాళ్ళకు గుర్తింపు వస్తుంది. అయితే మరి నువ్వు చాలా ఇంటర్వ్యూలలో చూసినా అవకాశాలు వస్తలేవు అని అన్నావు కదా. అంటే ఎందుకు వస్తలేవు? నీ వెనుక ఏమన్నా కుట్ర లాంటిది ఏమన్నా జరుగుతుందట? కుట్రలు కుతంత్రాలు అయితే ఏం లేవు తాత. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తా అని అంటారు, కానీ అది ఇచ్చినాడు మనం పాడినాడే అది అవకాశం మనకు వచ్చినట్టు గుర్తింపు తప్ప మనకు వస్తుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. వస్తుంది ఎవరో ఇస్తారు మనకు అవకాశం, ఎవరో దగ్గరకు వచ్చి ఇస్తారు అనేది కాదు. మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటే అవకాశం అనేది మన దాకా వస్తుంది. ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నప్పుడే మీరు నన్ను ఇక్కడికి పిలిచారు. సో ముందు భవిష్యత్తు కూడా అట్లే ఉంటుంది. అంతే. మరి పేదరికం నుంచి వచ్చి నువ్వు ఇంత మంచిగా వాడుతున్నావు, అదే అవకాశాలు వస్తలేవు అంటే మరి ఎందుకు కావచ్చు అని నాకు ఒకటి అడుగు. అట్లా డౌట్ వచ్చింది. అవకాశాలు వస్తలేవు అంటే ఇంకా నాకు అంతకు ముందు ఫేమ్ లేదు కాబట్టి అవకాశాలు లేవు. ఇప్పుడు కొంచెం జనాలకు గుర్తింపు దొరికింది కాబట్టి అవకాశాలు అయితే అందుకుంటున్నా. వస్తున్నాయా? అవును తాత. అమ్మా సంతోషం. ఏమో తాత గట్ల అడిగినా ఏమనుకోకు. సరేనా? క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.